మనతో పాటు మరి ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు ఉన్నారు. అన్న మీరు ఏ డిపార్ట్మెంట్‌కు ఎందుకు బక్కా జోషన్ దగ్గరికి రావడం జరిగింది? ఏం చెప్తారు? నేను సార్ ఆర్టీసీలో అప్రెంట్ చేసిన సార్. ఖమ్మం డిపోలో చేసిన సార్. ఖమ్మం డిపోలో చేయాలని పోస్టులు పడలేదు సార్. ఈ ఆర్టీసీలోనే అప్రెంట్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉంటుంది. ఆర్టీసీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక కాంట్రాక్ట్ 3 సంవత్సరాలు, ఒక కాంట్రాక్ట్ 2 సంవత్సరాలు చేసుకుంటా కొనసాగుతుంది సార్ 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు అది వాళ్ళకు తెలుస్తుంది. కానీ మేము ఎంత బాధపడదంటే ఇప్పుడు అప్రెంట్ చేసుకొని దీని మీద ఆధారపడి ఉంటున్నాం. కొత్తలకు అవకాశం ఇచ్చారు. అది కరోనా బ్యాచ్ 10/10 మార్కులు చూసి ఇచ్చారు. మాకు ఆ టైంలో 10వ తరగతిలో ఎగ్జామ్ మార్కులు రావడమే పాస్ కావడమే గగనం. కానీ గత ప్రభుత్వంలో రాజశేఖర ప్రభుత్వంలో ఆర్టీసీలోనే రిక్రూట్మెంట్ అయిన అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని అదే చూశారు. ఇప్పుడు 10th మార్క్స్ చూసి 8th మార్క్స్ చూసి ఇస్తారు. మరి మేము ఎన్ని సంవత్సరాలు చేసినాం, మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు కొత్త మాకు ఏమైనా స్కిల్డ్ వర్కర్ మేము బస్సు ఏమైనా ప్రాబ్లం ఉందా మేము అది చేయగలంత దమ్ము మాకు దగ్గర ఉంది. మేము ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఇచ్చారు, మేము ఎక్కడ రోడ్ల మీద పోవాలా? మా పిల్లలు ఎలా బతుతారు? నాకు గుంట భూమి లేదు, నేను ఎలా బతకాలి? అవసరం నా ఆధార్ కార్డు చెక్ చేసుకోండి. నాకు ఇల్లు లేదు, భూమి లేదు, నేను ఎలా బతకాలి? నేను దీని మీద ఆధారపడి ఉంటున్నా. నా పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఏమంటారు? అధికారులను కలిసి ఏమంటున్నారు? అధికారం కలిస్తే పొన్నం ప్రభాకర్ నాకేం సంబంధం, కొత్త ఎండి వస్తే నాకే తెలియదు అంటాడు. మరి మేము ఎక్కడ పోవాలి సార్? ఆత్మహత్యలు చేసుకోమని చెప్పండి సార్. ఆత్మహత్య చేసుకుంటే చేయడానికి సిద్ధం సార్. నా భూమి లేదు, గుంట భూమి లేదు సార్. నాకు అవసరం మా నెల్లికూరు మండలం మహబూబాద్ డిస్ట్రిక్ట్ సార్. నేను గత ప్రభుత్వం కూడా మొన్న గత ప్రభుత్వంలో 53 రోజులు స్ట్రైక్ జరిగిన అప్పుడు నేను కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నేను 53 రోజులు బస్సులు 80 బస్సులు నడిపిన చెంగిచెర్ల డిపో నుంచి. గత పాలకుల ప్రభుత్వం కూడా అట్లయింది. ఈ ప్రభుత్వం కూడా ఆశ పెట్టి ఉద్యోగాలు వస్తాయని ఎంతో పోస్టులు పడితే ఎంతో ఆశతో ఉన్నాం కూడా ఇది కూడా ఉమ్ముకారమైంది. మేము ఎలా బతకాలి సార్? భూమి లేదని ఉన్నారు, పేదలు ఉన్నారు, ఒక హై స్కిల్డ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందరూ ఇప్పుడు రోడ్ల మీద పడే పరిస్థితి. ఇప్పుడు కొత్తలకు అవకాశం ఇచ్చారు. మా మాసుంటలు ఎక్కడ పోవాలో మీరే ఆలోచన చేయాలి సార్. ఎన్ని సంవత్సరాలు చేశారు అప్రెంటిస్గా ఆర్టీసీలో? ఆర్టీసీలో నేను ఖమ్మం డిపోలో సార్ 2013-14 బ్యాచెస్ అన్నది. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా సార్. నేను ఆర్టీసీలో 2 సంవత్సరాల కాంట్రాక్ట్ టైంలో బ్రేక్ ఇచ్చి 2 సంవత్సరాల కాంట్రాక్ట్ బ్రేక్ ఇచ్చి అట్లా కంటిన్యూ చేస్తూనే ఉన్నా సార్. ఇక ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్. మా పరిస్థితులు అందరూ రోడ్ల మీద ఉన్నాం సార్. ఎంతమంది ఉంటారు ఇట్లా అప్రెంటిస్గా చేసిన వాళ్ళు? సార్ ఉంటాం సార్, మ్యాక్సిమం ఒక 2000 మంది దాకా ఉంటారు సార్. 2000 మంది దాకా ఉంటారు సార్. మ్యాక్సిమం అంత స్కిల్డ్ వర్కరే సార్. అంత స్కిల్డ్ వర్కరే సార్. ఇప్పుడు కొత్తలకు అవకాశం ఇవ్వరు. మా పరిస్థితి మీ మీడియా ముందు వచ్చినాం సార్. ఏంది మరి నాగిరెడ్డికి అడిగిరా? మీ ఆర్టీసీ కూడా అడిగినాం సార్. నారాయణ సార్ని కూడా అడిగితే నాకేం తెలియదు అని చెప్పారు సార్. పొందపరంగా నాకు తెలియదు అన్నారు సార్. మరి ఇప్పుడు ఆర్టిస్టులను అప్రెంట్ చేస్తే వీళ్ళకు తీసుకున్నారు, ఓకే సార్, పర్లేదు. వీళ్ళకు స్కిల్డ్ వర్కులు పెట్టాలి సార్. స్కిల్డ్ వర్క్ పెడితే వీళ్ళకి ప్రాక్టికల్ ఏం చేయగలుగుతారు సార్? పొజిషన్ మ్యాన్ డ్రైవర్ పోస్టులు ఇచ్చారు సార్. అక్కడ 8 ఆకారం పెట్టి ఇక్కడ ఇచ్చారు, మంచి గుడ్ ఐడియా. కానీ ఒక 50-60 మంది వేసుకొని ఒక 100 కిలోమీటర్ పోగలుగుతాడు సార్ డ్రైవర్. అది ఎక్స్పీరియన్స్ సార్. 8 నెంబర్ ఆకారంలో పెట్టి టెస్ట్ పాస్ చేస్తున్నారు. అదే గత 100 కిలోమీటర్ పోయి 100 కిలోమీటర్ 60 మందిని తీసుకొని బస్సు మీద నడవంత దమ్ము ఉందా సార్? ప్రజలకు మన పబ్లిక్ వ్యవస్థ సార్, ప్రజలకే వ్యవస్థ మనం మేలు చేయాలనేది మా ఆశ సార్. మేము ఏదో డిస్టర్బెన్స్ చేసలేము, ఏమో ఇబ్బంది పెట్టలేము. సార్లు పెద్దలు కూడా ఆలోచన చేయాలి. ఆర్టిస్టులనే అప్రెంట్ చేసిన వీళ్ళకు అనుభవం ఉంది, వీళ్ళకు వర్క్ మీద అవగాహన ఉంది అని వీళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటే మాకు కూడా హ్యాపీ సార్. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి సార్? దీని మీద ఆధారపడటం మేము ఎక్కడ పోవాలి? మీరే ఆలోచన చేయాలి సార్. పెద్దోళ్ళు కొన్ని అంతమించి నేను చెప్పలేను సార్. యూనియన్లను కలిసే ప్రయత్నం చేశారా? కూడా అంటే మా కూడా చెప్తే సార్ వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు. బాబు మీరు కూడా చేయండి, మీ ప్రయత్నం మేము చేయండి, మీకు ఏమైనా ఉంటే మంచి చేయడం ఉంటే మేము ఉరగాల్లో మేము మాట్లాడదాం అని చెప్పారు సార్ యూనియన్ లీడర్లు కూడా. ఇక మా పరిస్థితి ఏందో మీరే ఆలోచన చేయాలి. మీరు తప్పు చేస్తే దేనికైనా సిద్ధపడదాం. మేము తప్పు చేయకుండా గత ప్రభుత్వం కూడా 53 రోజులు స్ట్రైక్ అయినా బయట పబ్లిక్ కూడా ఇబ్బంది పడదని మేము బస్సులు నడిపించాం సార్. చెంగిచెర్ల డిపో నుంచి నడిపించాను. నా పేరు రవీంద్ర నాయక్ సార్. నేను తప్పు ఉంటే నేను తప్పుగా మాట్లాడుతాను సార్. నాకు పేదరికం, నేను చాలా పేదోని సార్. మీకు నా డౌట్ ఉంటే నా ఎంక్వైరీ కూడా చేసుకోండి. నేను ఏం పని చేసి బతకాలి చేసి నేను ఎక్కువ కూడా చదువుకోలేదు సార్. నేను ఆర్టీసీ మీద ఆధారపడి ఉన్నా సార్. ఆర్టీసీ నా కన్న తల్లి లెక్క నేను ఫీల్ అయినా సార్. ఆర్టీసీ అంటే నేను ఒక కన్న ప్రాణం లెక్క నేను ప్రేమించి ఆర్టీసీ బస్సులో కూడా చాలామంది నేను పాపులర్ చేసి కొంతమందికి టూరిజం ఆర్టీసీ లాభాల్లో ఉండాలని ప్రతి మందికి నేను పాపులర్ చేసి పబ్లిక్లో నేను ఒక ఇన్వర్టర్గా నడిపించిన ఘనత నాకు ఉంది సార్. ఆర్టీసీ అంటే ఒక తల్లి రూపంలో ఆర్టీసీ పొద్దున్న లేస్తే ఆర్టీసీ సార్, సాయంత్రం లేటే ఆర్టీసీ, ఇంటికి పోయినాక భార్య పిల్లలను ఆలోచన చేయకుండా అమ్మ లాంటి ఆర్టీసీ, అమ్మ లాంటి ఆర్టీసీ, అమ్మ లాంటిది నేను అన్నం తింటున్నా ఆర్టీసీని మనం సేవ చేయాలని ఆ ఉద్దేశంలో పోస్టులు పడ్డది. నేను ఎంత గర్వంగా ఫీల్ అయినట్టు నాకు ఉద్యోగం వస్తుంది. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా నాకు వృధా కాకుండా రేవంత్ రెడ్డికి పాదాభివందనాలు. పాదాభిషేకం చేస్తా ఆర్టీసీ క్రాస్ భవన్ 1000 మందిని తరలించి ఒక పాదాభిషేకం చేస్తా. రేవంత్ రెడ్డి హృదయాల్లో పెట్టుకొని గుండెలో నిలుచుకొని రేవంత్ రెడ్డిని ఒక పూజించిన లాస్ట్ ఈ శ్రమ సార్. కానీ నేను ఏం చేయలేను సార్. ఇది ఓవరాల్గా అప్రెంటిస్ వాళ్ళని తీసుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా ఆర్టీసీలో సేవలు అందించినటువంటి వాళ్ళం మేమంతా కూడా 2000కు పైగా కూడా ఉన్నాము.
మా బాధలు, మా ఇబ్బందులు, మా సమస్యలు ఒక్కసారి ఆలోచించండి. ఈ వెనకాల కూడా మాకు ఇట్లాంటి ఆస్తిపాస్తులు కూడా లేవు. ఈ ఆర్టీసీనే నమ్ముకొని ఉన్నాం. ఇందులోనే సేవలు అందిస్తా ఉన్నాం అప్రెంటిస్‌గా. ఇన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాం. ఇప్పుడు నోటిఫికేషన్ పడింది. మరి మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మేము మేము ఎంత సేవలు అందిస్తున్నాం అనేది మా రికార్డ్ కూడా చెప్తదనే దాన్ని కూడా వీరు చెప్తా ఉన్నారు. సో, ఇప్పుడు కొంతమందికి ఇస్తారు. కానీ వారి సేవలు ఏ విధంగా ఉంటాయని అది కూడా టెస్ట్ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అట్లాంటి దాని మీద కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి దీని మీద నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా అప్రెంటిస్ ఉద్యోగులు వీరంతా కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి బక్కా జడ్సన్ దగ్గరికి వచ్చి కూడా మరి అపీల్ చేసుకున్నారు. చలో సెక్రటరేట్ అనే అంశాన్ని కూడా వీరందరూ కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి. ఎవరిని అడిగినా కూడా మాకు న్యాయం జరగలేకపోతా ఉన్నది. ఇటు ప్రభుత్వాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఆర్టీసీ ఎండీ చైర్మన్ నాగిరెడ్డి కూడా ఎవరు కూడా సరైన స్పందన లేదు. చాలా రోజుల నుంచి కూడా తిరుగుతూ ఉన్నాం. ఈ సమస్యకు సంబంధించి యూనియన్ల సపోర్ట్ తిరుగుతున్నాం. కానీ మరి మీరు ధర్నాలు చేయండి అని చెప్తున్నారు. కానీ మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాకు ఈ అంశాన్ని పరిష్కరించే దిశగా కూడా ఎవరు కూడా సహకరించట్లేదు. మేము ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని ఆదుకోండి అంటూ కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఒకవేళ మాకు తీసుకుంటే మాత్రం పాలాభిషేకాలు కూడా చేస్తాం. మా గుండెలో పెట్టుకుని ఒక దేవుళ్ళలాగా మేము పూజించుకుంటాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అప్రెంటిస్ ఉద్యోగులు అందరూ కూడా, ఆర్టీసీలో సేవలు అందించినటువంటి ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశాన్ని స్పందించి సాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్ళి వీరిని మరి ఆర్టీసీలో తీసుకొని వివిధ కేటగిరీలోకి వీరికి మరి ఉద్యోగాలు ఇప్పించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు కల్పిస్తా ఉన్నాయి. వీడియో సమత ప్రభాకర్ పుట్టన్ మీడియా, ఆర్టీసీ క్లాస్ నుంచి.